హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1703. ఈరోజు డేట్ 14th March 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. చిన్న రిక్వెస్ట్, మాక్సిమం లైక్స్, మాక్సిమం కామెంట్స్, మాక్సిమం షేర్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇక ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్ళటానికంటే ముందు ఈరోజు మధ్యాహ్నం నేను మీకు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాను అబౌట్ సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రాకి సంబంధించిన ఛార్జింగ్ అండ్ ఛార్జింగ్ కేబుల్స్. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది యాక్చువల్గా ఇది కొంచెం మీకు బోరింగ్గా అనిపించవచ్చేమో, కానీ ఇది టెక్నికల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా మీకు 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ సామ్సంగ్ కొత్తగా SFC 3.0 అంటే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0ని ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ట్విస్ట్ ఏంటంటే దీని అఫీషియల్ బాక్స్లో వచ్చే ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా SFC 3.0 అంటే సూపర్ ఫాస్టింగ్ 3.0 సపోర్టే చేయదు. అండ్ మీరు చాలామంది సామ్సంగ్ సంబంధించిన 65 వాట్స్ ఛార్జరు ఇది కొంటూ ఉంటారు. ఇది చూడండి, నా దగ్గర కూడా ఉంది ఛార్జరు. నేను యాక్చువల్గా మింత్రాలో దీన్ని పర్చేజ్ చేశాను. అండ్ ఇది అఫీషియల్ ఛార్జరే, T6530 దీని మోడలు. ఇది 65 వాట్స్ ఛార్జరే. ఇది లాస్ట్ ఇయర్ ఛార్జరు 65 వాట్. బట్ ఇది SFC 3.0 సపోర్ట్ చేయదు. అండ్ ఈ రెండింటి కాంబినేషను మీకు సామ్సంగ్ కావాల్సిన 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అసలు ఇవ్వదు. ఇదిదా ట్విస్ట్, ఓకేనా? ఇప్పుడు ఏది మరి సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రాకి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అదే 60 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ SFC 3.0 సూపర్ ఫాస్ట్ 3.0ని సపోర్ట్ చేసే ఛార్జర్ ఏది అంటే అసలు ఈ సామ్సంగ్ సంబంధించిన అఫీషియల్ ఛార్జర్ మళ్ళీ కొనాలి. అది 3,999 రూపాయలు ఏమో ఉంది. అది కొన్నా మళ్ళీ ఈ కేబుల్ యూజ్ చేస్తే మళ్ళీ ఆ సపోర్ట్ అనేది చేయదు. ఇదిదా అసలు యాక్చువల్లీ ట్విస్ట్ అనమాట. అంటే మీరు సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కొంటే మీరు ఛార్జర్ కొనాలి, ఎట్ ద సేమ్ టైం ఇంకొక కేబుల్ కూడా కొనాలి. అది గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి నా దగ్గర ఉన్న డిఫరెంట్ బ్రాండ్లకు సంబంధించిన ఛార్జర్లు అండ్ డిఫరెంట్ బ్రాండ్లకు సంబంధించిన ఛార్జింగ్ కేబుల్స్ ఇవన్నీ నేను టెస్ట్ చేశాను. ఈరోజు టెస్ట్ చేస్తే బయటపడింది ఏంటంటే తక్కువ బడ్జెట్లో అంటే లోవెస్ట్ బడ్జెట్లో మీకు ఛార్జ్ 100% SFC 3.0 సపోర్ట్ చేసే ఛార్జర్లు రెండే ఉన్నాయి. ఒకటి CMF 65 వాట్స్ ఛార్జరు. ఇది ఫ్లిప్కార్ట్లో కానీ మింత్రాలో కానీ అరౌండ్ 2,100కు ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది లోయెస్ట్ ప్రైస్. అండ్ రెండోది రింకేకి సంబంధించిన 65 వాట్ ఛార్జర్ కూడా ఉంది. అది కూడా 2,100 ఉంది. బట్ ఇది కొన్న తర్వాత దీంతో ఛార్జ్ చేసినా కానీ మీకు 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ రాదు. అంటే డిఫాల్ట్ బాక్స్ కేబుల్తో రాదు. అప్పుడు మళ్ళీ మీరు ఏదైనా స్టఫ్ కూల్ కానీ లేదంటే AMX కానీ లేకపోతే ఇంకా గ్రీన్ కానీ అలాగే ఇంకా యాంకర్ కానీ ఇలాంటివి 5 యాంప్ కేబుల్స్ ఉన్నాయి అమెజాన్లో. Type-C to Type-C గుర్తుపెట్టుకోండి. 5 యాంప్ అని ఖచ్చితంగా మెన్షన్ చేసిన కేబులే మీరు ఖచ్చితంగా తీసుకొని దానికి కనెక్ట్ చేస్తేనే అప్పుడు మీకు SFC 3.0 అని చూపిస్తుంది. అప్పుడే ఫాస్ట్ ఛార్జ్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. ఎంత ఉంది ఈ రెండింటికి. మళ్ళీ సామ్సంగ్ గెలాక్సీ S26 కొంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలుసా? ఇది ఒక 2,100, అదొక 1,000 రూపాయల నుంచి 1,200 ఉంది. అంటే నియర్లీ మళ్ళీ ఒక 3,500 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తేనే దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది వర్కౌట్ అవుద్ది. ఇది టెక్నికల్ సబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి. ఛార్జర్ లింక్స్, కేబుల్ లింక్స్ వీలైతే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఎవరైతే S26 అల్ట్రా కొన్నారో వాళ్ళకి ఇది పక్కా యూస్ఫుల్. నేను అందుకే ట్విట్టర్లో పెట్టాను, ఆ ట్వీట్ లింక్ కూడా పెట్టాను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో. వీలైతే దాన్ని మ్యాక్సిమం లైక్స్, మ్యాక్సిమం షేర్ చేయండి. చాలామందికి ఎవరైతే S26 అల్ట్రా కొన్నారో వాళ్ళకి ఉపయోగపడుద్ది అనమాట. లక్కీగా నా దగ్గర ఇవన్నీ ఛార్జర్లు ఉన్నాయి. పర్సనల్గా నేను కొనుక్కుంటా కొన్ని ఛార్జర్. నాకు కేబుల్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్ మీకు ఒకటి చెప్పాలి. యాక్చువల్గా నేను మీకు ఎప్పుడు ఫోటోలు పెట్టినా కానీ నా దగ్గర ఒక కేబుల్ తాళ్ళు జుట్టి స్టిక్కర్లు జుట్టి కనిపిస్తూ ఉంటుంది. అది నేను చైనీస్ మోడల్. అది యాక్చువల్గా షామీ రెడ్మీ నోట్ 12 డిస్కవర్ ఎడిషన్ ఒకటి ఉండేది, గుర్తుందా? అది నేను చైనీస్ వేరియంట్ కొన్నప్పుడు దానికి వచ్చిన 10 యాంప్ కేబుల్ ఎప్పుడు క్యారీ చేస్తా. ఎందుకంటే కేబుల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఇవి చాలా లైట్ తీసుకుంటారు ఈ కేబుల్స్, కానీ వీటిలో చాలా కథ ఉంది, దీంట్లో చాలా టెక్నాలజీ ఉంది, చాలా సబ్జెక్ట్ ఉంది. వీటిని తెలుసుకుంటే అప్పుడు కేబుల్ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఎనీవేస్, లింక్స్ ఛార్జర్లకు సంబంధించినవి, కేబుల్కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను. వాటిని చెక్ చేసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ న్యూస్ మీకు మోటరోలా నుంచి మనం స్టార్ట్ చేయడం ఒక బ్లాస్టింగ్ బాంబుతో స్టార్ట్ చేద్దాం. మోటరోలా ఇప్పుడు కొత్త విక్టిమ్ అనమాట. మోటరోలా యూజర్స్ విక్టిమ్స్ మళ్ళీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మోటరోలా కొన్ని ఫోన్స్కి Android 16 అప్డేట్ని రోల్అవుట్ చేస్తుంది. అండ్ చాలా ఫోన్స్లో మదర్ బోర్డ్ ఫెయిల్యూర్ ఇష్యూ వస్తుందంట. చాలా జాగ్రత్తగా ఉండండి. Android 16 అప్డేట్ వస్తే కొంచెం
హోల్డ్లో పెట్టండి, మీరు అప్డేట్ చేయకండి. మోటరోలా వాళ్ళు అఫీషియల్ స్టేట్మెంట్ ఏదన్నా పాస్ చేసేంత వరకు వెయిట్ చేయండి. ట్విట్టర్ ఒకసారి ఓపెన్ చేయండి, మోటరోలా ఆండ్రాయిడ్ 16 A16 అప్డేట్ అని కొట్టండి, మొత్తం మీకు మదర్ బోర్డ్ ఫెయిల్యూర్ ఇష్యూస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ గూగుల్లో కొట్టండి, చాలా వరకు ఇష్యూలు కనిపిస్తున్నాయి. ఎడ్జ్ 50 సిరీస్ ముఖ్యంగా మెయిన్ ఎఫెక్ట్ అయినవి. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ వాటిల్లో ఏదైనా మీరు వాడుతుంటే మాత్రం కొంచెం దూరంగా ఉండండి ఆండ్రాయిడ్ 16 అప్డేట్కి. మోటరోలా వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయడం బెటర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు వివో నుంచి, వివో వాళ్ళు సూన్ మన ఇండియాలో వివో V70 FEని తీసుకురాబోతున్నారు. ఇది అరౌండ్ 30 నుంచి 35,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేస్తున్న ఫోను. అండ్ పర్టికులర్గా కెమెరాలను టార్గెట్ చేసే సిరీస్. V సిరీస్ అంటే పర్టికులర్గా కెమెరా తక్కువ బడ్జెట్, ఆఫ్లైన్లో వీటికి బాగా డిమాండ్ కూడా ఉంటుంది. V70 Pro రీసెంట్గా ఎలైట్ లాంచ్ అయింది. అది ఆఫ్లైన్లో సూపర్ సక్సెస్ఫుల్ అండ్ సూపర్గా సేల్ అవుతున్న మోడల్. సో అందుకని V సిరీస్ అనేది ఆఫ్లైన్కి బాగా వాళ్ళకి డబ్బులు తీసుకొచ్చే సిరీస్ అనమాట. సో అందుకని ఇది కూడా అరౌండ్ 30 నుంచి 35,000 రూపాయలని టార్గెట్ చేస్తుంది. ప్రాసెసర్లు వీటి గురించి ఎక్కువగా మనకి ఇంపార్టెన్స్ ఇవ్వరు వీళ్ళు. ఓన్లీ కెమెరా గుర్తుపెట్టుకోండి. 7000 mAh వరకు బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు దీనికి ఆఫర్ చేయబోతున్నారు. నెక్స్ట్ రోజు మీకు ఒక బిగ్ బ్రేకింగ్ అండ్ గుడ్ న్యూస్. NPCI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అఫీషియల్గా అన్ని యూపీఐ యాప్స్కి ఇప్పుడు ఫింగర్ ప్రింట్ పేమెంట్స్ అనేది ఎనబుల్ చేస్తుంది. మొన్న రీసెంట్గా నేను అరౌండ్ ఒక 15-20 డేస్ బ్యాక్ ఫోన్పేలో ఈ ఫీచర్ వచ్చినప్పుడు ఒక వీడియో కూడా చేశాను, రీల్ చేశాను. సో 15 డేస్ బ్యాక్ నేను వీడియో చేశాను. అండ్ ఈరోజు అఫీషియల్గా ఇప్పుడు అన్ని యూపీఐ యాప్స్కి ఇది రోల్అవుట్ అయిపోయిందంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే యూపీఐ యాప్స్ రెగ్యులర్గా వాడుతుంటారు కాబట్టి మీరు రకరకాల వాడుతుంటారు, లైక్ పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, అలాగే గూగుల్ పే కావచ్చు, వీటన్నిటికి కూడా ఫింగర్ ప్రింట్ పేమెంట్స్ అనేది తీసుకొచ్చింది. దీనికి మ్యాక్సిమం క్యాప్ 5,000 మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం 5,000 వరకు మీరు ఫింగర్ ప్రింట్ ద్వారా పేమెంట్స్ అనేవి చేయొచ్చు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఎందుకంటే చిన్న పేమెంట్స్ టీ స్టాల్కి వెళ్తూ ఉంటాం, టిఫిన్ సెంటర్కి వెళ్తూ ఉంటాం, కూరగాయల షాప్కి వెళ్తూ ఉంటాం, గ్రాసరీ షాప్కి వెళ్తూ ఉంటాం. ఇలాంటి దగ్గర ఊకే పిన్లు కొట్టకుండా సింపుల్గా ఫింగర్ ప్రింట్తో అయిపోద్ది. యాక్చువల్గా యూస్ఫుల్ ఫీచర్, వాడుకోండి. నెక్స్ట్ మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి మళ్ళీ ఇంకొక బాంబ్ ఇది. అండ్ ఇన్స్టాగ్రామ్ అంటే మెటా గ్రూప్కి రీసెంట్గానే మన గవర్నమెంట్ వాట్సాప్కి మొట్టికాయలు వేసింది, మీరు చూసే ఉంటారు. సో ప్రైవసీ విషయంలో. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా అంటే వాళ్ళ దగ్గర గ్రూపు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మే 8వ తారీఖు నుంచి మీకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ని తీసేస్తున్నారు. ఇది చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 2 యూజర్స్, మీరు మీ అనుకోండి, ఇక్కడ నుంచి ఎలా ఉన్నావా, తిన్నావా, ఆ ఫోటో పంపు, ఈ ఫోటో పంపు అనేది పంపించారనుకోండి. ఈ మధ్యలో ట్రావెల్ అయ్యేది మనకి ఇంటర్నెట్ అనుకుందాం, ఇది ట్రావెల్ అయ్యే ఇంటర్నెట్. ఇక్కడ నుంచి మీరు మెసేజ్ పెట్టారు, ఇక్కడ రావాలి. ఈ మధ్యలో ట్రావెల్ ఏదైతే ఉందో, ఈ ఇంటర్నెట్ ఏదైతే ఉందో, అంటే క్లౌడ్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో, మీరు ఆ ఫోటో పంపు అంటారు కదా, పంపినప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తున్న టైంలో ఎన్క్రిప్షన్ లేకపోతే ఇది ఓపెన్ అనమాట, అంటే డోర్ ఓపెన్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ ఫోటో పంపమని అడిగినా ఆ మెసేజ్ని ఎవరైనా హ్యాకర్స్ ఓపెన్ చేసి చూడొచ్చు. ఇది ఎండ్ టు ఎన్క్రిప్షన్ లేకపోతే. ఇప్పుడు ఎండ్ టు ఎన్క్రిప్షన్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి పంపించింది ఇక్కడికి రావడానికి మధ్యలో ఏదైతే ఈ గ్యాప్ ఉందో, అంటే మీ సర్వర్ నుంచి వాళ్ళ సర్వర్కి వెళ్ళి కనెక్ట్ అయ్యి మీకు మెసేజ్ డెలివర్ అవ్వడానికి ఏదైతే గ్యాప్ ఉందో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఈ గ్యాప్లో ఇక్కడ లాక్ వేస్తే ఇక్కడ లాక్ తీస్తారు అంతే. అంటే ఈ ఎండ్లో లాక్ వేస్తే ఈ ఎండ్లో లాక్ ఓపెన్ అయితేనే మీకు ఆ మెసేజ్ అనేది కనిపిస్తుంది. మీకు మాత్రమే, మీ ఇద్దరి మధ్యలోనే ఆ ఫోటోలు ఏమైతే పంపించుకుంటున్నారో, సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఖచ్చితంగా లాక్ అయి ఉండాలి. లాక్ అయి ఉంటేనే దాన్ని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటున్నారు. మరి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది, ఇప్పుడు మే 8వ తారీఖు నుంచి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మేము ఉంచట్లేదు అని చెప్తుంది. దీనివల్ల చాలా ప్రైవసీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ మన ఇండియన్ గవర్నమెంట్ గట్టిగా ఈసారి బడితపూజ చేసే అవకాశం ఉందని నాకైతే క్లియర్గా అనిపిస్తుంది. చూద్దాం మరి. ఈసారి గవర్నమెంట్ మాత్రం ఈజీగా మొన్న వాట్సాప్లోనే కొడితే చాలా వరకు పాపం వాట్సాప్ దెబ్బతిని మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇది కూడా చాలా డేంజరే. ఇది యాక్సెప్ట్ చేసే అంత ఈజీ పాయింట్ అయితే ఖచ్చితంగా కాదు. వాట్సాప్లో ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్ మొత్తం కూడా ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మెటా గ్రూప్కి. నెక్స్ట్ మీకు మ్యాక్బుక్ నుంచి, అంటే రీసెంట్గా వీళ్ళు నియో అనే ఒకటి లాంచ్ చేశారు, తక్కువ బడ్జెట్లో అని పెట్టారు కదా, ఇదంతా ఈజీగా రిపేరబుల్ అంట. సో చాలామంది టెక్నీషియన్స్ ఈజీగా ఓపెన్ చేసి సర్వీస్ చేసే విధంగా ఉందంట. అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. బట్ ఇది అంత సక్సెస్ అయ్యే సిరీస్ లాగా అయితే అనిపించలేదు. బట్ బిగ్ బిలియన్ డేస్లో చాలా హెవీగా సేల్ అయ్యే సిరీస్ అయితే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అది ఐఫోన్లో ఉన్న ప్రాసెసర్ని వాడాలి, దాంట్లో రెగ్యులర్గా వీళ్ళ M సిరీస్ కాదు, ఫ్లాగ్షిప్ కాదు. సో అందుకని కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. స్టూడెంట్స్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి తక్కువగా పెర్ఫార్మెన్స్ ఈజీగా ఉండాలనుకునే వాళ్ళకి
పనికొస్తుంది, కానీ హెవీ టాస్క్లు చేసే వాళ్ళకి ఇవి సెట్ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువ. చూద్దాం మరి ఇది ఎలా ఉండబోతుంది. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు హిటాచీ ఏసీ ఉంది, 28,000కి వస్తుంది. నన్ను అడిగితే చాలా బెస్ట్ డీల్, స్టిల్ చాలా మంచి డీల్లో ఉంది. వోల్టాస్ ఉంది, చూడండి కొన్ని ఏసీ డీల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సమ్మర్ సేల్స్ రాబోతున్నాయి కాబట్టి. అండ్ రెండోది మింత్రాలో రోడ్ స్టార్ బ్రాండ్లు మీకు ఒక కూపన్ అప్లై చేయాలి. కూపన్ అప్లై చేస్తే 3 టీ-షర్ట్లు జస్ట్ 250 రూపాయలకి వస్తున్నాయి. రోడ్ స్టార్ మంచి బ్రాండే, ఒకసారి చెక్ చేసుకోండి. సూపర్ డీల్స్లోనే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళకి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.